రాజీవ్. నా పూర్తి పేరు రాజీవ్ వైఎస్ఆర్. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక చీఫ్ మినిస్టర్ని నా పేర్లో పెట్టుకుని తిరుగుతా ఉన్నా. ఇదంతా ఉంది కానీ ఒక ప్రశ్న మాత్రం నన్ను ఎప్పుడు వేధిస్తుండేది. ఏంటి ఆ ప్రశ్న అంటే, అరే భయ్ సరే జీవించావు, 60 ఏళ్ళు జీవించావు, 70 ఏళ్ళు జీవించావు, 80 ఏళ్ళు జీవించావు, మరి జీవించాక ఏం జరుగుతుంది అనే ప్రశ్న మాత్రం నాకు ఒక ముళ్ళులా తయారైంది. ఆలోచించినంతసేపు ఊహలో బతికేస్తా ఉంటా, నేను అదైపోతా ఇదైపోతా ఇది చేసేస్తా అని. అదంతా ఏదైతే ఏమొస్తుందంటే, సరే ఇదంతా ఓకే, ఇదయ్యాక నీ పరిస్థితి ఏంటి అని వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అయితే నాకు తెలిసినటువంటి మితి జ్ఞానంతో చిన్న ప్రకారంగా ఆలోచిస్తాం. మితి జ్ఞానం నేనేమనుకున్నాను, సరే మంచి పనులు చేస్తే అందరూ చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను, చచ్చిపోయాక ఎక్కడ వస్తామో తెలియదు, కానీ రెండైతే ఉన్నాయి, ఒకటి స్వర్గం అంటున్నారు, ఒకటి నరకం అంటున్నారు. మరి నరకం అయితే మనకి ఇష్టం ఉండదు, స్వర్గంలోకి వెళ్దామని ఎట్లా వెళ్ళాలని ఆలోచన చేయడం మొదలుపెట్టాను. చిన్నప్పుడే ఇది ఆలోచించేసిన మొదలప్పుడు నాకు కొన్ని థియరీస్ వచ్చినాయి, రైట్? ఆ థియరీస్ లో ఒక థియరీ ఏంటంటే, అరే మంచి పనులు చేయి, చెడ్డ పనులు కూడా చేయ పర్లేదు, ఎండ్ ఆఫ్ ది డే ఆ టైంకి నీ మంచి ఎక్కువ ఉందా చెడ్డ ఎక్కువ ఉందా, మంచి ఎక్కువ ఉంటే స్వర్గం, చెడ్డ ఎక్కువ ఉంటే నరకం అనేటప్పటికీ సరే నేను కొన్ని రోజులు లెక్క పెట్టడం మొదలు పెట్టాను. రోజులు పడుకునే ముందు ఇన్ని రోజులు, ఈరోజు ఇన్ని మంచులు, ఈరోజు చిన్న చెడ్డలు, పర్వాలేదు బ్యాలెన్స్ అయిందని ఒప్పుకునేవాడు. కానీ ఒకసారి నాకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, సరే ఇదంతా ఓకే కానీ ఆ తక్కువ చనిపోయే టైంకి ఆ బ్యాలెన్స్ ఉందో లేదా ఎట్లా తెలుస్తుంది అని భయపడుతుంది. సరే ఈ భయం ఎలా ఉంది కానీ కొంచెం చదువులో వాటిలో కాస్త దేవుడి దగ్గర బాగానే ఉంది. సో ఇది ఒక 10th month ఫస్ట్ రావడము, ప్రతిభ రావడము, ఇంటర్మీడియట్స్ ఇలాగే చాలా మంది ఇంటర్మీడియట్స్ టీచర్ ఫ్రీ, నాకు ఫుడ్ ఫ్రీ, బెడ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ. 2 సంవత్సరాలు ఉండడము. ఆ 2 సంవత్సరాల తర్వాత మరి ఆల్ ఇండియా 360th ర్యాంక్ రావడము, ఐఐటీలో జాయిన్ అవడము, ఇదంతా ఒక పక్క జరుగుతూనే ఉంది. కానీ ఈ ప్రశ్నలు మాత్రము అలాగే ఉన్నాయి. అయితే నన్ను ఒకసారి మా ఫ్రెండ్ ఒకతను, సరే ఆ రూమ్ లో ఏదో చిన్న ప్రేయర్ సెల్ అంట జరుగుతుంది రమ్మంటే వెళ్ళా. ఆ ప్రేయర్ సెల్ వెళ్ళాక నాకు మతిపోయింది. ఏమనిందంటే, వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, నా గురించి ప్రార్థన చేయండి, నేను తప్పుగా చూస్తున్నాను, నా గురించి ప్రార్థన చేయండి, నేను కాపీలు కొడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయండి, నేను ఎగ్జామ్ మరి అసైన్మెంట్స్ అవన్నీ ఇలా చేస్తున్నానంటే, నేను అనుకున్నాను దేంట్లో వీళ్ళు ఆకలి వేస్తుంది ప్రార్థన చేయండి, దాహం వేస్తుంది ప్రార్థన చేయండి అన్నట్టు ఇవన్నీ సహజమే కదా. మరి అబ్బాయిలంటే అబ్బాయిల మీద మరి అలా చూస్తారు కదా, ఎగ్జామ్ అంటే మరి కొంచెం కాపీలు కొడతారు కదా, ఇది థాట్స్ వచ్చింది. అరే అంతవరకు నేను పెట్టుకున్న రిఫరెన్స్ ఏంటి, నా దృష్టిలో ఇది మంచిది ఇది చెడ్డది. ఈ ప్రేయర్స్లోకి వెళ్ళి కూర్చుంటే నేను ఎక్కడో అర్థంపాతంలో ఉన్నా, నాకు అర్థం కాలేదు. అరే ఏం సరే ఏంటి సంగతి అని నేను ఇంకా అదే ఆతృతతో వాళ్ళతో వెళ్ళడము, మాట్లాడడము చేస్తూ ఉండేటప్పటికి నాకు కొంతగా కొన్ని విషయాలు అర్థమైనవి. ఏంటంటే మనుషులందరూ పాపం చేశారని, అయితే ఈ పాపానికి జీవితము మరణం అనే విషయం అర్థమైనప్పటికీ నాకు నేను ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడిన ప్రకారము నా మంచి పనులు చెడ్డ పనులు వేస్తే మంచి పనులు ఏం లేవు, నా మంచి పనులు కాదు, ఆ మంచి పనులు కూడా చెడ్డ పనులే, నేను అంతా చూశానంతే. ఆ టైం నాకు రిలీజ్ అయిందంటే వారిని ఇప్పుడు కానీ నాకు ఎవరైనా ఈ బ్యాలెన్స్ వేసారంటే, త్రాస్ వేసారంటే మాత్రం మొత్తం కిందకి వెళ్ళిపోతారని నాకు భయం పట్టుకుంది. అందరూ బయట ఏదిగా రాజీవ్ ఏంటిది అనుకుంటా, నేను కూడా బయటకు అనుకుంటా. కానీ లోపల ఇదే ప్రశ్న, ఇప్పుడు పొరపాటున నాకు ఏమైనా అయితే నేను ఎక్కడికి వెళ్తా. ఆ టైంలో మరి నేను ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్ తో వీళ్ళతో ఇవన్నీ డిస్కస్ చేయడం మొదలు పెట్టాను కాబట్టి. కానీ నాకు ఎందుకు ఏమనిపించిందంటే, వీళ్ళు క్రైస్తవులు మెల్లగా లాగేస్తారు, ముందు ప్రేయర్ అన్నారు, తర్వాత ఈ భయం పెట్టారు, ఇప్పుడేమో ప్రార్థన చేస్తామంటున్నారు, నేనేమో ఇవన్నీ నాకు తెలియదు, వీళ్ళు మెల్లగా లాగేస్తారు ఏంటి అని అనుకునేవాడు. కానీ మళ్ళీ ఎందుకు వీళ్ళు ప్రాబ్లం చెప్పారంటే సొల్యూషన్ కూడా ఇక్కడే ఉంటుంది కదా అని నేను మాట్లాడటము, ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు, అయితే నాకు ఒక బైబిల్ రూమ్ లోకి ఉన్నప్పుడు నేను రోమా అనే ఒకటి బుక్ చదవడం మొదలు పెట్టాను. ఆ బుక్ మొదటి నుంచి చదువుతున్నప్పుడు, అరే ఆ బుక్ చదివితే నా క్యాంపస్ లైఫ్ ఒకలానే ఉంది. అందులో బుక్ ఏముందంట, దేవుడు ఉన్నాడని తెలిసినా మనుషులు నమ్మడానికి ఇష్టపడాలంట. నాకు తెలుసు దేవుడు ఉన్నాడని, కానీ ఎందుకులే నమ్మాలి అన్నట్టు. ఇంకేముందంట, దేవుడు వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలేసి ఏం చేశారంట, మరి ఆడవాళ్ళ వెనకతలో మగవాళ్ళ వెనకతలో పడ్డారు. ఇదేంటి బైబుల్ ఎలా ఉంది, ఇప్పుడు జరుగుతుందే అక్కడ ఉందేంటి అన్నట్టు ఇంక నేను అట్లా చూసుకుంటూ వెళ్తే, ఆ రోమా అనేటటువంటి పుస్తకం ద్వారా నాకు అనేక రకమైనటువంటి
విషయాలు బోధపడి. ఏంటి ఆ విషయాలు అంటే, మరి ఇది బైబిల్ చదవదలుచుకోలేదు కానీ క్విక్గా రాసుకుని చెప్తాను. ఏంటంటే మరి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం నుంచి ఎట్లా ఉందంటే, the wrath of God is being revealed from heaven against all the godlessness and wickedness of people who suppress the truth by their wickedness. Since what may be known about God is plain to them, because God has made it plain to them. But since the creation of the world, God's invisible qualities, His eternal power and divine nature have been clearly seen, being understood from what He has made, so that people are without excuse. అంటే సృష్టి ఆరంభం నుంచి ఇంతవరకు ఉన్నటువంటి మొత్తం కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రతిధ్వనిస్తూ ఉంటే నేనేం చేస్తానంటే మూసేసుకుంటానంట. ఏమో ఇంకెవరైనా మూసుకుంటారేమో ఒకసారి చూడండి, ఆలోచించి మూసేసుకుంటారంట. అరే ఇదంతా కరెక్ట్ గా ఉంది కదా. అయితే ఏమన్నా therefore God gave them over in the sinful desires of their hearts to sexual impurity, degrading their bodies. ఇంకా ఇలా అనుకున్నప్పుడు అమ్మో ఏదో ఉంది, సరే ఇదంతా ఉంది కానీ దీని నుంచి బయటపడడం ఎట్లా అని ఆలోచించాను. బయటపడడం ఎట్లా అని ఆలోచించినప్పుడు మళ్ళీ ఇందులోనే ఏముందంటే, మరి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే బయటపడిపోతాము అని ఉందట. నేను అనుకున్నా సరే నోటితో ఒప్పేసుకుందాం, దానికి అంతవరకు బోల్డ్ మమాలు అంటూ ఉన్నాను, ఇది కూడా ఒక మమలో మమ కలిపేద్దాము, తర్వాత హృదయంలో ఒప్పేసుకుందాం దానికి అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఒకవేళ ఇలా చేస్తే మళ్ళీ నేను చాటింగ్ చేయకూడదేమో, మళ్ళీ నేను ఫ్రెండ్స్తో అటు ఇటు వెళ్ళకూడదేమో, అమ్మో నాకంటూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసుకున్నాను, దానికి మళ్ళీ ఎంట్రీ ఉండదేమో అని కొంచెం భయపడడం మొదలుపెట్టాను. అయితే భయపడడం మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చిందట, మళ్ళీ రెండో అంటే ఇదంతా నా ఆలోచన, నేను ఆలోచిస్తున్నాను, బుక్ చదువుతున్నాను, ఇదంతా జరుగుతున్న సంఘర్షణ నేను మీకు చెప్పుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏముందంట, ఇట్ ఈస్ 2వ అధ్యాయంలో 14 దగ్గర 13 నుంచి, ఫర్ ఇట్ ఈస్ నాట్ దోస్ హూ హియర్ ద లా హూ ఆర్ రైచియస్ ఇన్ గాడ్స్ సైట్, బట్ ఇట్ ఈస్ దోస్ హూ ఒబే ద లా హూ విల్ బి డిక్లేర్డ్ రైచియస్. ఈ రైచియస్ ఏంటి, ఈ నీతి ఏంటి అని చూస్తున్నప్పుడు ఇంకా విన్నప్పుడు ఏముందంట, there is no one righteous, not even one. There is no one who understands. There is no one who seeks God. All have turned away. They have together become worthless. There is no one who does good, not even one. Their throats are open graves. Their tongues practice deceit, etc., etc., etc. ఇవన్నీ చూస్తుంటే ఇంతపై ఎవడో నా గురించి ఎట్లా చేస్తున్నాడు, నా మనసులో ఏమేమైతే ఆలోచనలు అనుకుంటున్నానో అవే ఆలోచనలు ఇక్కడ అక్షర రూపంలో నా దగ్గరికి వస్తున్నాయేంటి అని అనుకునేటప్పుడు, సరే మరి నేను మంచి పనులు చేస్తున్నాను, చెడు పనులు చేస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి ఏంటంటే మళ్ళీ అలా చదువుతున్నప్పుడు అంట మరి 4th లో ఎట్లా వచ్చిందంట, what then shall we say that Abraham our forefather according to the flesh discovered this matter? If in fact Abraham was justified by works, he had something to boast about, but not before God. What does scripture say? Abraham believed God and it was credited to him as righteousness. అయితే ఇక్కడ చదువుతున్నప్పుడు అబ్రహాం అనేటువంటి క్యారెక్టర్ తీసుకొచ్చేయమనంటే, అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడంట. అంటే నేను ముందు చదివాను కదా, మనసులో నమ్ముకొని నోటితో ఒప్పుకుంటే వీటి నుంచి తప్పించబడతాము అని. అదే జరిగిందంట. జరిగితే అదే ఉందంట. అలా నమ్ముకున్నందుకు మరి అబ్రహాం నీతిమంతుడిగా ఎంచబడ్డాడంట. అవునా ఇదానా ఎట్లా ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, నేను ఎంత ఆలోచించినా ఉన్న అవసరం ఒకటే, అదేంటంటే నేను పాపిని, నాకు నా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అది నిత్య మరణం. నిత్య మరణం అంటే మొదట్లో చెప్పాను కదా, స్వర్గము నరకం అని. నరకం మరి దీని నుంచి తప్పించుకోవాలి అంటే ఏమిటి, దీని నుంచి బయటపడాలంటే ఏమిటంటే మరి ఆ పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఉండాలంటే నాకు అర్థం కాలేదు. అరే నేను చేసిన పాపానికి వేరే వాళ్ళు ప్రాయశ్చిత్తం ఎట్లాగా, అది 2000 సంవత్సరాల ముందు ఎవరు ప్రాయశ్చిత్తం పెట్టారంటున్నారు, వీళ్ళు గ్యారంటీకి ఏదో చేస్తున్నారు థాట్స్ అయితే ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, థాట్స్ వస్తున్నాయి కానీ ఇవి చూస్తుంటే నా వచ్చిన థాట్స్ తక్కువ మాట్లాడేస్తున్నాయి. ఎట్లా చెప్తాను చూడండి. సిన్స్ వీ హ్యావ్ నౌ బీన్ జస్టిఫైడ్ బై చెప్తాను. ఇది మళ్ళీ 14వ వచనం నుండి, sin was in the world before the law was given, but sin is not charged against anyone's account where there is no law. Nevertheless, it reigned from time of Abraham to the time of Moses, even over those who did not sin by breaking a command, as did Adam. But the gift is not like the trespass. For if many died by the trespass of one man, how much more did God's grace and the gift that came by the grace of one man, Jesus Christ, overflow to the many?
Nor can the gift of God be compared with the result of one man's sin. The judgment followed one sin and brought condemnation, but the gift followed many trespasses and God brought justification. అయితే ఇలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేశాడంట, ఆ వ్యక్తి వల్ల మరి మరణము పాపం వచ్చిందంట. అదే మరి ఒకవేళ అది లాజికల్ అయితే, మరి ఒక వ్యక్తి ఆ తప్పును రద్దు చేసేస్తే ఆ రద్దు మిగతా వాళ్ళకి ఎందుకు అప్లై అవ్వదు అనే క్వశ్చన్ నాకు వచ్చింది. సరే, ఆ రద్దుకి ఏం జరుగుతుంది అలా చదువుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ రద్దుకు పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. అనగా పాప పరిహారానికి రక్తము చిందించవలసినదే. ఆ రక్తము ఎటువంటి రక్తం ఉండాలంటే ఎటువంటి మలినము లేని రక్తం అయి ఉండాలి. అలా చూసి ఆలోచించినప్పుడు నేను ఎంత ఎదుర్కొన్నా, ఎంత ప్రతిఘటించినా, ఎంత రెసిస్ట్ చేసినా నాకు అర్థమైన విషయం ఏమిటంటే, అటువంటి పాపము లేని వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. ఆయన రక్తం ద్వారా మాత్రమే నా పాపానికి ప్రాయశ్చిత్తం అని తెలిసినప్పుడు ఇంకేం గుర్తురాలే. ఇన్ని కళల కన్నా నా లైఫ్ గురించి ఎంత ఆలోచించానే, అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నానే, కానీ దీని అంతటికీ మూలముగా నా జీవితం తర్వాత నేను ఎక్కడికి వెళతాను అనేది ఈ చిన్న నిర్ణయం మీద ఆధారపడుతా. అప్పుడే ఇక్కడ పుట్టినటువంటి యేసు ప్రభు నా హృదయంలో ఆ రోజు రాత్రి పుట్టాడు. నాకు ఆ రోజు నిజమైన క్రిస్మస్. అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఇంకా మీకు డౌట్ ఉంటే ఆ రోమా పత్రిక అంతా చదువుకోండి, నాలో ఆలోచించేవాడు, అందరికీ అర్థమవుతుంది. అయితే అప్పటి నుంచి బయలుదేరు లెక్కలు లేవు, పడుకునే ముందు ఎన్ని మంచి పనులు ఎన్ని చెడు పనులు ఏం లేవు. అయితే అంతవరకు అమ్మో నేను పాపం చేసేస్తానని భయం కూడా లేదు. ఎందుకంటే పాపం అని ఆలోచన వచ్చినప్పుడు నాలోనే నాకు ఒక వాయిస్, ఇది తప్పు అని చెప్పడం మొదలుపెట్టు. అరే ఇదేదో బాగుంది, సరే తప్పు అని చెప్పడం వరకు కానీ నాకు స్ట్రెంత్ వస్తుందా? మరి ఒకవేళ పడిపోతే అరే 7 సార్లు పడిపోయినా నువ్వు లేవాలనుకుంటే లేవచ్చు, దేవుడు లేపుతాడు అనే మాటలు ఉండేటప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ రాజులకు రాజు, అంతవరకు ఏదేదో అనుకున్నాను కానీ ఆ రాజులకు రాజు నాతో పాటు ఉన్నాడు, నా హృదయంలో జన్మించాడు. ఇంకా నేను దేనికి అట్లీస్ట్ మరణానికైతే భయపడాల్సిన అవసరం లేదు అని అయితే నిశ్చయం వచ్చింది. ఆమేన్. అయితే ఇదిగో మళ్ళీ నేనేదో మీకు అట్లా చెప్తాను కాదు, కానీ మీరు ఆలోచించేయండి, మీరు చదవండి, మీరు అడగండి. నాకు ఆచరించిన ఆయన మీకు కూడా ఇస్తారు కదబ్బా. నాకు 2008లో ఇచ్చాడు, ఇప్పుడు 2020 చాలా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఫాస్ట్ వస్తుంది. అప్పుడు ఇంకా వాట్సాప్ రాలేదు, అప్పుడు ఇంకా SMS లేదు, రైట్? ఇది ఇంతవరకు అయితే మరి అయితే ఇప్పుడు అదేలాగా, ఇప్పుడు ఇది చేయలేనేమో, అది చేయలేనేమో, ఎదగలేనేమో, ఇంకెలానే ఉండాలేమో, సండే ఆదివారం ఎలానే చర్చకి రావాలేమో, అబ్బో అయిపోయింది అన్నట్టు అనుకున్నారు. కానీ కానీ యేసులో ఉన్నట్టు స్వతంత్రత, స్వేచ్ఛ అది వర్ణనాతీతం. ఇది చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి వెనక్కు చూసిందే లేదు. ఎందుకు? రాజు నాతో పాటు ఉన్నాడు కదా. ఇప్పుడు నేను కొన్ని కమిటీస్ లో మెంబర్ని, మన KTR గారు కమిటీస్ లో కానీ, అలానే నీతి ఆయోగ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆ కమిటీస్ లో కానీ, అలానే ఢిల్లీ డైలాగ్ అండ్ యాక్షన్ కమిటీ, ఇవన్నీ ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇండియాలో ఎట్లా చేయాలి అన్న దాంట్లో నేను ఒక మెంబర్. అయితే కొన్నిసార్లు నాకు ఏదో ఆలోచించినప్పుడు KTR టచ్లో ఉన్నాడులే, నాకు నీతి ఆయోగ్ CEO అమితాబ్ గారు టచ్లో ఉన్నాడులే అనేటువంటి ధీమా వస్తుంది. కానీ నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, వాళ్ళందరికీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వ్యక్తి నా పంటగా ఉన్నాడు అనేటప్పటికీ ఆ ధీమానే వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఏమైందంటే, ఇంకా అలా చదువుతుంటే ఈ బైబుల్లో బోల్డ్ ఉన్నాయి. ఏమున్నాయంట? డూ యూ నో ఎ మ్యాన్ హూ ఇస్ స్కిల్డ్ ఎట్ హిస్ వర్క్? He doesn't stand before ordinary men but only before kings అనే మాట నా జీవితంలో నేను చూడడం మొదలు పెట్టాను. ఎక్కడో శృంగవరపు కోట, ఎస్కోట, విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే తెలుసా? అక్షరాక్షతలో మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలో తీసుకుంటే కింద నుంచి మంచి లిస్టులో ఉంటుంది. విద్యానగరం అంటారు ఊరికే, అంటే విద్యానగరం అని. కానీ ఆ విజయనగరం అంటారు. అట్లాంటి ఒక మారుమూలలో తెలుగు మీడియంలోనే చదువుకొని అలానే చదువుకుంటున్న నన్ను దేవుడు అంతవరకు తెలియకుండానే ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆయన నా తండ్రిని తెలుసుకున్నానో ఆశీర్వాదానికి అద్దులే లేవు. అయితే అక్కడ ఆగలేదు, ఇంకా ఏమిటంట? మై థాట్స్ ఫర్ యూ ఆర్ మచ్ హైయర్ యాజ్ ద హెవెన్స్ ఆర్ అబోవ్ ఫ్రమ్ ది ఎర్త్, సో ఆర్ మై థాట్స్ ఫర్ యూ. అంటే ఆకాశం నుంచి భూమికి ఎంత డిస్టెన్స్ ఉన్నదో
నా పట్ల ఆయనకున్న ప్రణాళికంతా అంతలా ఉందంట. అయితే ఈ వాగ్దానాలన్నీ చూస్తున్నప్పుడు నా జీవితంలో నెరవేర్చబడడం చూస్తూ ఉన్నాను. ఇంకా ఐ విల్ మేక్ యువర్ ఫీట్ లైక్ హైండ్స్ ఫీట్ అండ్ మేక్ యూ వాక్ అపాన్ హై ప్లేసెస్. ఈ యొక్క కాళ్ళను దుప్పి కాలువలు చేసి ఎత్తైన స్థలములలో మీరు నడిపిస్తారనే వాగ్దానం. ఇంక ఇవి కొన్ని మచ్చుకే బోల్డ్ ఉన్నాయి ఇందులో చూసుకుంటే, ఇన్నున్నాయి ఇందులో ఇలాంటి చూసుకుంటే. కానీ వీటన్నిటికీ ముఖ్యంగా బేస్ ఏంటంటే ఆ రోజు ఆ రాత్రి యేసు ప్రభు నా యొక్క హృదయంలో జన్మించడమే. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఐఐటి నుంచి బయటకు వచ్చినప్పుడు నేను అనుకున్నా 10 years లో దేవుడా నేను ఒక CXO అవ్వాలి కంపెనీకి. అంటే నా కంపెనీ పెట్టుకుని CEO పెట్టుకోవచ్చు, అది కాదు. Somebody has to recognize my capability, my talent, and then say he is capable to lead my company. అన్నప్పుడు 2010లో నేను బయటకు వచ్చాను. TVS మోటార్స్, బాష్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండియా, జర్మనీ, రకరకాల ప్రదేశాల్లో వర్క్ చేశాను. చేసిన ప్రతి చోటు కూడా దేవుడి యొక్క కుడిదస్తపడ్డాను కదా, అది నా మీద ఉండడం నేను గమనించాను, అనుభవించాను. అంతేకాకుండా 2019లో I was appointed as the chief operating officer for a company called Avan India. నేను అడిగిన 10 ఏళ్ళే, దేవుడు 10% డిస్కౌంట్ ఇచ్చి 9 ఏళ్లలోనే చేశాడు. అంతేకాదు ఇప్పుడు ఐకియా మీరు చూస్తున్నారు కదా, ఐకియా 2018లో మీరందరూ ఐకియాకి వచ్చారు. నేను రాకముందే ఐకియా లోపల నుంచే వర్క్ చేస్తున్నాను. ఐకియా నుంచి వెళ్ళిన ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ దాని డిజైన్, అంటే వెహికల్ డిజైన్ కాదు, దాని ఆపరేషన్స్ అవన్నీ డిజైన్ చేసింది దేవుడి కృపను బట్టి నేనే. అక్కడి నుంచి అమెజాన్, బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, ఫ్లిప్కార్ట్, సస్టైనబిలిటీ అంటే జనాలు మోసేస్తుంటారు. ఇవన్నీ డిజైన్ చేయడంతో పాటు మొట్టమొదటిసారిగా అంతవరకు లాజిస్టిక్స్ అనే ఇండస్ట్రీకి ఒక ఆర్గనైజ్ సెక్టర్ అనేది లేదు. అటువంటిది గతి అనే కంపెనీకి అప్పుడు నేను వర్క్ చేసేవాడిని ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ గా. అటువంటిది ఆ కంపెనీ తరఫు నుంచి నేను అన్ని పాలసీ డ్రాఫ్టింగ్ కాబట్టి మన తెలంగాణ స్టేట్ ఈవీ పాలసీ కానీ, లేకపోతే మన సెంట్రల్ లో స్టేట్ ఈవీ పాలసీస్ కానీ, లేకపోతే రకరకాల స్టేట్ ఈవీ పాలసీలు అన్నింటిలో కూడా డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్తో పాటు ఇప్పుడు అనేక మంది మరి స్టూడెంట్స్ ని కానీ, అనేక మంది ఎంప్లాయీస్ ని కానీ, అనేక మంది ఇంక్యుబేటర్స్ లో కానీ నేను మెంటర్ గా ఉంటూ దేవుడు అంచెలంచెలుగా ఎత్తుకు వాడుతూనే ఉన్నాడు. ఆమేన్. అంతేకాకుండా మరి రీసెంట్ గానే నేను మరి ఒక CXO అయిపోయాను కదా, ఇప్పుడు CEO అవ్వచ్చు కదా అనుకున్నప్పుడు దేవుడు ఆశ కూడా తీర్చేశాడు. ఆమేన్. దేవుడు నాకంటూ ఒక కంపెనీ పెట్టుకోవడానికి, దాని ద్వారా నేను కొన్ని ఈ యొక్క లోకంలో కొంత ఇంపాక్ట్ తీసుకురావడం దేవుడు సాయం చేశాడు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఆ ఒక్క రాత్రి అనుభవంతోనే జరిగినటువంటి మార్పు. అంతవరకు అనిశ్చితి, అంతవరకు అసమాధానము, అంతవరకు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాకు నిశ్చయత, సమాధానము, అన్నిటికంటే ముఖ్యంగా వెలుగు, విజయము ఎవరిచ్చారంటే మా రాజు ఇచ్చాడు. అందుకే ఆ రాజు పుట్టుకను ఈ రాజులందరితో, మీరు రాజులు ఆయన మహారాజు, ఆ మహారాజు పుట్టుకను ఇక్కడ ఉన్నటువంటి రాజులు రాజులందరితో సంబరంగా జరుపుకోవాలని వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుడికి, అలానే అయ్యగారికి, అమ్మగారికి, అలానే మరి నన్ను పిలిచినటువంటి సునీల్, అలానే ఇంతవరకు మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ మీ అందరికీ వందనాలు. అయితే మరి పీటర్ అన్నతో ఇక్కడ మరి ఇలా షేర్ చేసుకోవడం, మాట్లాడడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you all. Wish you a very happy Christmas. ప్రతి క్రిస్మస్ లా ఉండనీకండి. ఈ క్రిస్మస్ యేసు ప్రభు పశువుల పాకలో కాదు, మన హృదయంలో జన్మించేటట్టు. ఆయన జెంటిల్ గాడ్, ఈజ్ ఎ జెంటిల్ గాడ్. హీ స్టాండ్స్ ఎట్ ద డోర్ అండ్ నాక్స్, and whosoever opens the door he comes inside and he dines with them. అంటే హృదయం అనే తలుపు దగ్గర కడతా ఉన్నాడంట. ఎవరైతే ఆ తలుపు తీస్తారో వచ్చి వారితో కూడా విందు చేస్తారని చెప్తున్నాను. అంటే KTR వీళ్ళుంటే ఇంత ధైర్యం ఉంటే వీళ్ళందరికీ రాజులకు రాజు మనం తోడు ఉన్నాడంటే మనకెంత ధైర్యం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనము మరణించాక మనము దేవుడితో పాటే ఉండబోతున్నామనే నిశ్చయత ఎంతో సమాధానాన్ని ఇస్తుంది. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్ wish you all a very happy Christmas and a blessed new year. If God willing, we will catch up again. Yes? Yes. Amen. Thank you very much. ఇంపార్టెంట్ ఈవినింగ్ మీతో పాటు కలిసి 2021 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చక్కని సంఘటన, చాలా గంభీరమైన సంఘటన. తద్వారా ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది జీవితాల్లో గొప్ప పరివర్తన వస్తుంది. సాదృశ్యంగా రాజీవ్ ఇక్కడ నిలబడి తన జీవితంలో జరిగిన మార్పులు ఆయన పంచుకున్నాడు. నా పేరు యూట్యూబ్లో తర్వాత టైప్ చేయండి, చాలా వీడియోలు వస్తాయి.
అందులో పీటర్ స్టాండర్డ్ టెస్ట్ మనీ అని టైప్ చేయండి. 2012లో నేను చెప్పిన టెస్ట్ మనీ అంటే నా జీవితం సాక్ష్యం అందులో ఉంటుంది. కాబట్టి దాని గురించి చెప్పను. కానీ ఒకవేళ మీకు బిట్స్ అండ్ పీసెస్లో 2-3 నిమిషాల్లో ఒక సినిమా స్టోరీ లాగా నేను నా జీవితం గురించి నిజంగానే ఒక సినిమా తీయాలని నా చాలా మందికి ఉంది. అంత పెద్ద క్యారెక్టర్ అది అంటే వాస్తవంగా అంత పెద్ద క్యారెక్టర్ కాదు, నేను చేసిన పనులు అంత వైద్యమైన. కాబట్టి ఇలాంటి వ్యక్తి కూడా మారే ఛాన్స్ ఉందని చూపించడానికి అనమాట. అంటే రాజీవ్ లాగా నేను క్రైస్తవేతర కుటుంబం కాదు, క్రైస్తవ కుటుంబం. అంటే మా తాతగారు మొట్టమొదట దేవుడిని తెలుసుకున్నారు ఆయన. కాబట్టి ఆ రకంగా నేను చూస్తే నేను 5th జనరేషన్ కాబట్టి పుట్టి పెరిగింది చక్కని క్రిస్టియన్ ఎన్వైరన్మెంట్లో. జనరల్గా ఏమనుకుంటామంటే మంచి వాతావరణం ఉంటే ఆ వాతావరణం పెరిగిన వాళ్ళు అటు ఇటు తప్పిపోవాలి. కానీ దానిని అది తప్పు అని ప్రూవ్ చేసిన వ్యక్తి నేను. ఎందుకంటే మంచి స్కూలింగ్ రాజీవ్లో ఎన్నో కష్టాలు పడి తెలుగు మీడియంలో చదువుకుంటాం. మనం డైరెక్ట్గా సెంట్రల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో వాకింగ్ టాకింగ్ మీటింగ్ ఇంగ్లీష్ అంతే ఉంటారు కదా, రైట్? కాబట్టి అలాంటి మంచి ఎన్వైరన్మెంట్. ప్లస్ నేను చదివిన సెంట్రల్ స్కూల్లో ఇద్దరు మా మమ్మీ మా నాన్నగారు ఇద్దరు టీచర్స్. కాబట్టి టీచర్స్ కింద ఎలా ఉంటుంది మీకు తెలుసు. ప్లస్ ఆయన అప్పుడు పెట్టిన చిన్న సంఘానికి ఆయన మాస్టర్ గారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అంతా బాగుంది. కానీ జస్ట్ 7th క్లాస్ వచ్చేసరికి సిగరెట్లు బాగున్నాయి. అంటే 12 సంవత్సరాల మాట, రైట్? నేను ఎక్కువగా ఎందుకు యూత్ మీటింగ్స్ వస్తానంటే కనీసం ఇప్పుడు కూడా యూత్గా ఫీల్ అవడానికి. కాకపోతే ఇది చాలా క్రమబద్ధమైన సంఘం కనుక మళ్ళీ మాస్టర్ గారు ఏమనుకుంటారు అని ప్యాంటు షర్ట్ కోట్ వేసాను. యూత్ అంటే నేను ఒక టీషర్ట్ జీన్స్ వేసుకొని వస్తాను. కానీ అలా వేసుకొని వస్తే రావడానికి ఎంట్రీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకు బట్టలు బట్టి రిస్క్ ఉండకూడదని కొంచెం నీట్గా తయారయ్యే ప్రయత్నం చేశాను. రాజు చూసి నేను గుర్తుపెట్టాను. అదర్వైజ్ ఎవరిలో ఓన్లీ పర్సన్ అవుట్ ఆఫ్ ప్లేస్. ఈ గేవ్ మీ కంపెనీ, ఐఎమ్ సో గ్లాడ్. ఓకే, అది జస్ట్ స్టార్టింగ్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ 1 yearలోనే మనకి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయారు. అంటే సిగరెట్ నుంచి నీరు తాగడం నుంచి దాని తర్వాత నమ్ము. ఓకే, ఇలాగ అయిపోయి నేను గ్రాడ్యుయేషన్కి వెళ్ళకముందు +2 నేను 12th స్టాండర్డ్ రైట్ ఫ్రమ్ ద LKG వాజ్ ఇన్ సేమ్ స్కూల్. అయితే 12th స్టాండర్డ్కి వచ్చేసరికి నానా తెప్పులయ్యి 12thలో మనం రట్టు దాటాం. ఇలాగా అన్ని మంచిగా ఉన్నా మనం చదువుల్లో మన పర్సెంటేజ్ జనరల్గా 45 to 55 మధ్యలో ఉండేది. ఐ వాజ్ హ్యాపీ. అంటే మన కనీసం అంతగా వచ్చింది కదా, ఫెయిల్ అవ్వకుండా. కాబట్టి అలా దాటుకుంటూ వచ్చేసాను. 12th రిజల్ట్స్ వచ్చి పాస్ అయ్యామని తెలిసాక ఆనందంతో వెళ్ళి పార్టీ చేసుకుంటే అప్పుడు నా తాగుడు బయటపడింది. అప్పటి వరకు ఇంట్లో తెలియలేదు, లేకపోతే తెలిసినా మా నాన్నగారు అనలేదు, నాకు ఇప్పటికి తెలియదు. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి అది తెలిసాక ఇంకా ఆయన నన్ను చదివించమని చెప్పి మా ఓపిక ఉన్నందుకు నీకు భోజనం పెడతాం ఆయన మన ఇంట్లో. మా నాన్నగారు కాకినాడ నుంచి, కాకినాడ వాస్తవులు, మా మమ్మీ ఒంగోలు. కాబట్టి నా భాష ఇంకా బాగాలేదు. నా పుట్టి పెరిగింది హైదరాబాద్, కానీ అలా లేదు తెలుగు భాష. అంటే నేను హైదరాబాద్ నేను కొంచెం నవ్వండి, మీరు నవ్వితే నాకు కొంచెం బాగుంటుంది. అయితే మన ఇంట మాట్లాడలేని అలవాటు మీకు వచ్చింది బాబు. అంటే బిహెచ్ఎల్లో చదివాను నేను, బిహెచ్ఎల్ సెంట్రల్ స్కూల్లో. అంటే అప్పట్లో ఇప్పటికి కూడా ప్రాపర్ బిహెచ్ఎల్లో ఎవరైనా మీరు తెలిస్తే సిటీకి వెళ్దాం అనేవాళ్ళు. ఇప్పుడు అంతా సిటీయే, కానీ మేము అప్పుడు బిహెచ్ఎల్లో ఉన్నప్పుడు కూకట్పల్లికి లేకపోతే ఇంకా కొంచెం సెకండ్రాబాద్కి వెళ్తాం అంటే సిటీకి వెళ్తున్నాం. అంటే అది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ అన్నమాట. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి మా దగ్గరే ఉండి ఇలాంటి అలవాట్లు చేసుకున్నావు. నేను సిటీకి పంపించి గ్రాడ్యుయేషన్ నేను చేయించను, ఎందుకంటే అక్కడికే బాగా కింద తిరుగుతామని ఆయన చదివించమన్నాను. నా క్లాస్మేట్స్ అందరూ అప్పట్లో ఇప్పటికి కూడా పెద్ద మారలేదు. అబ్బాయి అయితే అమ్మాయి అయితే మెడిసిన్, వేరే ఆప్షనే లేదు. నేను అప్పుడే రెబల్,
ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి, వేరే డిగ్రీ కాలేజీలో మూసేయచ్చు కదా, నాకు పెద్ద సంగతి లేదు. కానీ ఇలాంటి యాటిట్యూడ్ అన్నమాట. పాపం మా మమ్మీ చాలా సాఫ్ట్. నేను ఏం చెప్పని చెప్పి వెళ్ళిపోతున్నాను. నాకు ఇచ్చిన టైంలో నేను I tell what happened 2021 years ago. Just bear with me. But this is also my story. I don't know why I'm telling, but I'll just complete it probably next 5 minutes. And I'll close. అయితే మా మమ్మీ వెరీ జెంటల్ పర్సన్. తను ఏంటంటే అరే మన ఫ్యామిలీలో అప్పుడు ఇంజనీర్ లేదు, అదే బ్లాక్ మెయిల్ ఇది కాబట్టి నువ్వు పెద్ద పెట్టి ఒక్కడి ఇంజనీర్ అంత బాగుంటుందా అనేది. 1992, ఇప్పుడు నా వయసు కూడా 1982 was my 12th. So now you know how old I am. Okay? ఇంకా రంగే లేదు, నిజం చెప్తున్నాను. మా వ్యక్తి ఉంది, నా లేకపోయినా నేను నిజమే చెప్తాను. మీసాలు రంగేస్తున్నా, ఇక్కడ ఇంకా రంగే. ఓకే, సో 82 I finished my 12th. అప్పుడే ప్రైజ్ గాడ్, అప్పుడు నారాయణ, చైతన్య, చైనా ఏం లేవు. చైనా అంటే తెలుసు కదా, నారాయణ మీరందరూ చైనా బ్యాచ్ అలా వెళ్ళబాకండి, వీలైనంత మటుకు వెళ్తే నేను ఇంకా చేయలేదు. ఓకే, అయితే అప్పట్లో కోటిలో రాక్స్ కోచింగ్ ట్యూటోరియల్ అని ఎంసెట్ ఫస్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. గూగుల్ చేయండి, 1982 వాజ్ ద ఫస్ట్ ఎంసెట్. మనమే ఆ పరీగా పక్క. అప్పటి వరకు ఓన్లీ మెరిట్, మనకి ఎట్లా వచ్చేది కాదు, వేరే స్టోరీ. కానీ అప్పుడు ఎంట్రన్స్ కాబట్టి మా మమ్మీ కోచింగ్కి వెళ్ళా, కోటికి క్లాస్మేట్స్ అందరూ, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. అయితే ఎంపీసీ ఆర్ బైపీసీ, లేకపోతే ఎంబైపీసీ. కొంతమంది చాలా తెలివైన పడ్డారు. మనకి నా దెబ్బలు కూడా ఎంపీసీలోనే ఉన్నాము. రోజు బస్ ఎక్కి కోటికి వెళ్ళేవాడిని. ఆ రావుస్ ట్యూటోరియల్ ఎదురుకుండా ఫిరోజ్ గాంధీ పార్క్ ఉండేది, ఇప్పుడు కూడా వచ్చిన తెలియదు. అక్కడ మనం కూర్చొని సిగరెట్ కాల్చుకుంటాం. మనల్ని కోచింగ్ వెళ్దామంటే నా సినిమా చూసి వచ్చామండి. ట్రస్ట్ మీ, ఎంసెట్ హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్ కూడా రాయాలి. తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నాకే వచ్చింది, పరీక్ష రాస్తేగా. అది ఒక స్టోరీ కాబట్టి నేను మచిలీపట్నం పంపించేసాను, గ్రాడ్యుయేషన్ చేశాను. అక్కడ ఏ ఎన్కౌంటర్ అయితే రాజీవ్ జీవితంలో జరిగిందో, నా జీవితంలో ఎలా జరిగింది అంటే, నేను పుట్టి పెరిగింది క్రైస్తవ కుటుంబమే. యేసుప్రభువుని గురించి తెలుసు, ఆయన మానవ పాప కోసం చనిపోయడం తెలుసు. ప్రతి ఆదివారం మా నాన్నగారు చెప్తారు, ఇంట్లో చెప్తానే ఉంటారు. కానీ బాగా పరిచయం అయితే పెద్దలు పట్టించుకుంటారు, అంతే కదా, నా కేటగిరీ అన్నమాట. అయితే నాతో దేవుడు ఎలా మాట్లాడాడంటే, యోహాను సువార్త బైబిల్లో ఉంటుంది. ఆ సువార్తలో 1వ అధ్యాయంలో ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంటే అది వాస్తవంగా యేసు ప్రభువు వారు ఒక యూదుడుగా పుట్టాడు. అయితే నేను అది ఎలా తీసుకున్నానంటే, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఆయన గురించి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు వెళ్ళటం, లేకపోతే ఇంట్లో చెప్పడం వెళ్ళటం, ఇవన్నీ కూడా నేను ఆయన్ను నా జీవితంలో ఎలాగైతే హృదయపు తలుపు దగ్గర ఆయన తడతా ఉంటాడు, దిస్ గాడ్ ఇస్ వెరీ జెంటిల్ గాడ్ అని తెలిసేది. కానీ ఇవన్నీ హెడ్ నాలెడ్జ్, ఆర్టులో లేదు, ఎక్కడ ఉంది. అయితే ఆ మాటల ద్వారా నేను దర్శింపబడ్డాను అని నేను స్ట్రగల్ అవుతున్నాను. ఏంటి, యేసు ప్రభువు నా లైఫ్లోకి ఎంటర్ చేయడానికి అనుమతించాలా, లేకపోతే నా హృదయంలో ఆయన జన్మించాలని అంటారు కదా, జన్మించాలా అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా పాట అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు నేను కూడా పాట పాడాలనుకోండి, కాంపిటీషన్ అయితే అది బాగోదు. కానీ వాస్తవం ఏంటంటే, రాజీవ్ పాడినంత గంభీరంగా చక్కగా నేను పాడలేను. ఇంతకుముందు ఇక్కడ పాడిన వండర్ఫుల్ సింగర్స్, దే వర్ సో అమేజింగ్. ఐ లవ్ సింగింగ్. ఇప్పటికీ నాకు తరం ఉంటే నేను పాట పాడి దిగిపోవడం నా ఫస్ట్ ప్రయారిటీ. కాకపోతే దేవుడేమో నేను నా గురించి చెప్పుకోవాలన్నాడు. అయితే పాటలు పాడటం ఇంట్రెస్ట్, గిటార్ ప్లే చేసేవాడిని, ఇవన్నీ మార్పే లేదు లైఫ్లో. కానీ ఎక్కడైనా ఇలా ఫోటోలు జరుగుతూ ఉంటే పాడడానికి ఒక స్పెషల్ సాంగ్ అంటే కొంచెం అట్రాక్షన్ కదా, కాబట్టి ముందు వెళ్ళిపోయేవాడిని అనమాట. అయితే ఆ రోజు ఈ మాటలు ఆయన చెప్పిన తర్వాత నేను నా జీవితం ఆయనకి అర్పించాలి, సమర్పించాలి అన్న స్ట్రగుల్లో ఉన్నప్పుడు ఆ చెప్పిన ఆయన మెసేజ్ అయిపోయింది. అయితే జనరల్గా రెగ్యులర్ కూడికల్లో ఎక్సార్ట్ చేస్తారు అన్నమాట, ఎవరైనా మీ జీవితం ఆయనకి ఇవ్వాలంటే ఈ పాట పాడుతున్నప్పుడు దయచేసి మీరు సమర్పించుకోండి అని. అయితే ఆ టైంలో నన్ను ఈ కోయర్ అంటే పాట డైరెక్ట్ చేసే వ్యక్తులు అన్నాడు, వీటిలో ఒక ప్రత్యేకమైన పాట పాడాలి. నేను ఆ స్ట్రగుల్లో కూడా నా ఫోకస్ ప్రత్యేకమైన పాట మీదకి వెళ్ళింది. నా బ్రతకాయకి ఇవ్వాలని కాదు, మళ్ళీ లాస్ట్ ఛాన్స్, మన సెకండ్ ఇయర్ డిగ్రీకి నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాము, రైట్? కాబట్టి సరే చూసాం. అయితే వెళ్ళిన తర్వాత అది అంటే క్రిస్టియన్స్ ఎంతమంది వెళ్ళి పెడుతున్నారో
వాళ్ళకి తెలుసు. అది ఒక హిమ్ అన్నమాట. ఆ హిమ్ ఏంటంటే ఆల్ టు జీసస్ ఐ సరెండర్. నేను నా చిన్నప్పటి నుంచి అప్పటి వయసులో కొన్ని 100 సార్లు ఆ పాట పాడాను, మోసాలు పాడాను. అదేంటే అది ప్రత్యేకమైన పాట కాదు నాకు. ఆ రోజు వాస్తవానికి నేను ఆ పాట పాడలేకపోయాను. తెలుగులో దాని తర్జుమా ఏమంటుందంటే, యేసు స్వామి నీకు నేను నా సమస్తం అర్పిస్తుంది. సమస్తమా? మనం అసలు ఏమి అర్పించలే. అక్కడ నిలబడి నా సమస్తం అర్పించును అని నేను పాడలేకపోయాను. ఎందుకంటే ఐ ఫెల్ట్ ఐ వాజ్ ద బిగ్గెస్ట్ హిపోక్రైట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని అంటే, ఈ భూప్రపంచంలో నాకంటే మించిన వేషధారి ఎవరు లేడు. ఎందుకంటే నా జీవితాన్ని ఆయనకి ఇవ్వకుండా నేను పిచ్చామని పాడుతున్నాను. పాడలేకపోయాడు, కన్నీరు కార్చాను, నా బ్రతికాయని కనిపించాను. ఇదొకటి ఫస్ట్ పార్ట్ స్టోరీ. ఇంకా ఉంటుందంటే నెక్స్ట్ నా దౌర్భాగ్యం ఏంటంటే, ఒక సంవత్సరం రాజీవ్ నోట్ ప్రైజ్ గాడ్, ఇక నేను వెనక్కి తిరిగేది లేదని బలవంతు చెప్పాడు. అలాగే ఉన్నారు. బైబిల్లో ఒక మాట కూడా ఉంటుంది, నాటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరుగువాడు నా రాజ్యంలో పాత్రుడు. అంటే మనకి ఫార్మింగ్ తెలియకపోయినా నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగితే వెళ్తున్నోడికి హాని. అది అలా చేయకూడదు. అయితే నేను అలా చేసిన దౌర్భాగ్యం. ఒక సంవత్సరం అయిన తర్వాత, అంటే నా బ్రతుకులు దేవుడికి అర్పించాక మళ్ళీ రివర్స్ గేర్ వెళ్ళాను. ఎంత రివర్స్ గేర్ అంటే, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBA చేశాను పూణేలో, మంచి యూనివర్సిటీలో. ఐ గాట్ ఇంటు డ్రగ్ అడిక్షన్. దాని తర్వాత ఆల్కహాలిజంకి మళ్ళీ వెళ్ళాను. నా ఫస్ట్ జాబ్ మంచి బ్యాంక్ జాబ్కి వెళ్ళాను. బ్యాంక్లో ఫ్రాడ్ చేశాను. ఎప్పుడు 1992లో. ఇంకొంది మనకి బయట కుసులు బూట్ వేసుకుని వాళ్ళు. దాని తర్వాత ఆ మొత్తం కుంభకోణం 92, 93, బిగినింగ్ ఆఫ్ 94, 2.5 yearsలో 4 lakh rupees ఫ్రాడ్ చేశాను. 4 lakh rupees అప్పుడు చాలా ఎక్కువ, ఇప్పటికీ ఎక్కువ. 4 లక్షల రూపాయలు తక్కువ, ఎక్కువే, చాలా ఎక్కువ. ఇప్పుడు పోల్చింది 40 లక్షలు అయి ఉంటుంది. కానీ ఆ కుంభకోణం బయటపడింది. బైబిల్లో మరొక మాట ఉంటుంది, మోసపోకూడి దేవుడు వెక్కిరిపోబడ్డు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును, మీ రహస్య పాపములను పట్టుకుంటుంది. అలా నా పాపపు జీవితం పట్టబడింది. ఒకటే ఒక అద్భుతము, ఆశ్చర్యం, దేవుని కృప అంటాను నేనని. నన్ను అరెస్ట్ చేసి జైల్లో వెళ్ళాను. మా నాన్నగారు రిటైర్ అయిపోయారు స్కూల్ టీచర్గా. ఆయన బెంగళూరులో ఉన్నాను నేను. ఇప్పుడు వచ్చి ఆయన 2 చేతులు పట్టుకొని, నా కొడుకు నేను చేయబడకండి, నేను డబ్బులు ఇస్తాను. ఆయన దగ్గర 10 రూపాయలు కూడా లేవు. కానీ ఆయన మాట పెట్టి నన్ను సస్పెండ్ చేసేసి నన్ను పంపించేశారు. నాకంత ఎంక్వైరీ అదంతా లాట్ స్టోరీ. 1994 బిగినింగ్లో, అంటే నా లైఫ్లో నేను రాక్ బాటమ్, 4 లక్షల రూపాయల అప్పు, సస్పెండ్ అయ్యాను జాబ్లో నుంచి. ఇంటికి వెళ్ళకూడదు. ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తోచక జాగ్రత్తలో వచ్చేసాను నేను. అప్పుడు నెమ్మదిగా నేను వాక్యం చదవడం, మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళి మాటలు చెప్తూ ఉంటే వెళ్ళి కూర్చోవడం, నా లైఫ్ అంతా మళ్ళీ నేను చూసుకున్నాను. 8-9 సంవత్సరాల క్రితం నా బ్రతుకును ఆయనకు సమర్పించి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి, అంటే స్పిరిచువల్గా ఆలోచిస్తే ఆ యేసు ప్రభు వారు ఏ ప్రభు అయితే నా కోసం ప్రాణం పెట్టాడో ఆయన రోజు నేను సిలువ వేసిన దౌర్భాగ్యం. రోజు నాకు నచ్చినట్టు ప్రాత బతుకు జీవిస్తాను. అలాగా ఇంక ఉండకూడదని మా నాన్నగారితో అన్నాను, డాడీ నేను సేవ చేస్తాను. ఆయన సంతోషించాలనుకుంటున్నారా? ఆయన నన్ను చూసి నవ్వాడు. అన్నాడు, రే అలా మాట్లాడేవాడు ఆయన, ఒరే ఎందుకు నువ్వు సేవ చేస్తావు, నీకు ఇంకెప్పుడు ఉద్యోగం ఇవ్వడు, నువ్వు మొదటి జాబ్లో పెద్ద ఫ్రాడ్, కాబట్టి నీ క్యారెక్టర్ సర్టిఫికేట్ లేదు, ఎంప్లాయ్మెంట్ ఇది కూడా లేదు, ఏమీ చేయలేక దేవుని సేవ చేస్తావు అంటే దేవుడు కూడా ఇట్లాంటి అక్కర్లేదు అన్నది. నువ్వు ఈ లోకంలో మళ్ళీ ప్రూవ్ చేయి, నువ్వు నిజంగా మారేవని. ఆయన ఎట్లా చెప్పేవాడు అంటే, రోడ్లు బాకీ పని చేయి, 10 రూపాయలు సంపాదించు న్యాయంగా, దాని తర్వాత దేవుడు సేవ చేయమంటే చెయ్యి, లేకపోతే ఇక్కడ కూర్చోన్నాడు. అది చెప్పి 2 నెలల తర్వాత ఆయన చనిపోయాడు. 2 months 1 హార్ట్ అటాక్ నా తల ముందు, 4 లక్షల రూపాయల అప్పు, ఇంటికి పెద్ద కొడుకు. ఆయన భూస్థాపన చేసినప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే కొంతమందికి నేను చేసిన భయంకరమైన వాళ్ళు తెలిసిన వాళ్ళు, నా నాగరిక సంఖ్యమైన బంధువులు నన్ను చూసి వేలు పెట్టిలా, ఎందుకు నన్ను ఇంత బతుకున్నావు, నిన్ను బట్టి ఇంత మంచి ఆయన చనిపోయాడు, పెద్ద కొడుకు నువ్వు ఏం చేసావు, వై ఆర్ యు అలైవ్. అలాంటి దీంట్లో
కొంతమంది దైవజనులు వచ్చారు, అందులో ఒక దైవజనుడు అప్పుడు డైలీ బ్రెడ్ ఒక పుస్తకం ఉంటుంది, ఇప్పటికీ ఖర్చు వేస్తున్నారు. అది అప్పట్లో వన్స్ ఇన్ 3 months బుక్లెట్, ఆ రోజు ప్రింట్ కాదుగా, ఒక 5 నెలల క్రితం సంవత్సరం క్రితం ప్రింట్ అయ్యి ఉంటుంది. ఆయన ఆ పుస్తకం నా చేతిలో పెట్టి, పీటర్ యు రీడ్ 50 days పోర్షన్ అన్నాడు. ఇవాళ ఇందులో ప్రింట్ అయిన విషయాన్ని నువ్వు చదువుకో, ఈ సేవా భారం మీ మీద పడింది అన్నాడు. మనకు అసలు సేవ నా భారమే, నేను పోయాను. ఆ రోజు నేను చనిపోవాలను. మా నాన్నగారి బాడీని తీసుకుని వెళ్ళి భూస్థాపన చేసాం, ఇంటికి వచ్చాము. ఆత్మహత్య చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరో టోటలీ షాటర్డ్. ఆ సిచ్యువేషన్లో నేను మళ్ళీ ఈ బైబిల్ దగ్గరికి వెళ్ళాను, ఆ పుస్తకం ఓపెన్ చేశాను. ఆ పుస్తకంలో ఈ బైబిల్లో పాత నిబంధనలో యెహోషువ గ్రంథం అన్న ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలోని మొదటి అధ్యాయం గురించి రాశారు. ఆ గ్రంథంలో మొదటి అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, మోషే అన్న పెద్ద నాయకుడు చనిపోతాడు. నెక్స్ట్ ఇన్ లైన్ యెహోషువ అన్న వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని, నువ్వు ఈ జన్మలో యోర్దాను అవతల తీసుకునేది అంటాడు. అయితే అందులో ఏమనుందంటే, మోసెస్ ఇస్ డెడ్, యూ స్టాండ్ అప్ అండ్ టేక్ దిస్ పీపుల్ అక్రాస్ ద జార్డన్. దాని ద్వారా దేవుడు నన్ను మళ్ళీ దర్శించాడు. అది అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేను నా జీవితాన్ని పునర్సమర్పించుకొని సరి చేసుకొని మళ్ళీ జన్మ చూడబడతాను. తర్వాత పోయి చక్కని భార్య, నా భార్య, నేను 2 children. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 years నెమ్మదిగా ప్రయాణం చేస్తూ దేవుని మహాకృపను బట్టి నేను కూడా రాజీవ్ సమ్వేర్ అప్ దేర్, మనం 50 years ఏజ్ వచ్చినప్పుడు I also became the CEO or the country head of an American company, a company that is owned by Warren Buffett. Warren Buffett is the 3rd richest right now. You know, as of now he was the richest person, 3rd richest. He has got only 1 office in India, and I am an MBA finance, so the company name is Arcadia, and it is still there. So 2019 లో నేను 2018 లో country head అయిన తర్వాత, after just 6 months, God said you leave the job. 1 month అంటే ఎంతైనా ఉంటుంది కదా, ఉద్యోగం, బోర్డు డబ్బులు, సేవ చేస్తున్నాను 25 సంవత్సరాల నుంచి. కానీ ఆయన క్లియర్గా దేవుడి వాక్యంలో ఒక 1 month అనేక సార్లు వర్డ్, కానీ నేను స్ట్రగుల్, మళ్ళీ మా వైఫ్ని అడగడం. ఫైనల్గా ఒకరోజు యోహాను సువార్త పుస్తకం అంటే నూతన నిబంధన, అందులో 6వ అధ్యాయం 27వ వచనంలో ఇంగ్లీష్లో NIV అనే ట్రాన్స్లేషన్, అందులో ఏమని ఉంటుందంటే, డోంట్ వర్క్ ఫర్ ద ఫుడ్ దట్ పెరిషెస్ బట్ వర్క్ ఫర్ ద ఫుడ్ దట్ ఈస్ ఎటర్నల్. అండ్ డోంట్ వర్క్ అన్న మాట క్లియర్ ఉంది. ఇంకా డోంట్ వర్క్ అన్నది మళ్ళీ నెక్స్ట్ డే నేను వర్క్ వెళ్తే బాగుంటుంది, అది లెప్పకాయ కొట్టినట్టుంటుంది. ఒకవైపు ఏమో జస్ట్ 8 months బ్యాకే మనం CEO అయ్యాం. 8 months అయిపోయి 1 year అన్న అయితే బాగుంటుంది కదా. నేను మా భార్య దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది, మరి ఏమంటావు? తన షిడింటి వెళ్ళి బ్లింకరైజ్, ఇంకా ఏమైనా దేవుడిని చూపించమంటావా, లేకపోతే మరి వెళ్ళి రిజైన్ చేస్తావా? ప్లీజ్ గాడ్ ఫర్ దట్ వండర్ఫుల్ వైఫ్. తర్వాత పిల్లలు అడిగాం, డాడీ నువ్వు ఎప్పటి నుంచో మానేయగలుగుతున్నావు, దేవుడు మానేయమంటే మానేసాను. ఒక 1 year దేవుడు మళ్ళీ నాకు టైం ఇచ్చాడు నన్ను రిలీజ్ చేయడానికి. దాని తర్వాత అంటే అప్పటి నుంచి సేవ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఇప్పుడు అది మానేసి, కానీ ఈ 2.5 years కూడా నాకే కొరత లేదు, ఇంకా ఎక్కువ ఇచ్చాను. ఏం చెప్పడం నా ఫుల్ స్టోరీ చెప్పేశాను, ఓకే. కానీ యేసు ప్రభు గారు ఇంపార్టెంట్. ఎందుకు ఇది చెప్పాను, తాను ఎందుకు చెప్పాడంటే, మమ్మల్ని చూడండి అని కాదు. మా ఉద్దేశం ఏంటో తెలుసా, మమ్మల్ని దర్శించి మార్చిన ఆయన్ని చూడండి. అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ బిగ్ వి ఆర్, నాట్ నీడెడ్, అవసరం లేదు. కానీ ఆయన్ని చూడండి. ప్రశ్న ఏంటంటే, ఎందుకు? నేను 10 minutes క్లోజ్ చేస్తాను. ప్లీజ్ జస్ట్ బేర్ విత్ మీ, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు నో వాట్ హ్యాపెండ్ 2021 years ago, రైట్? Christianity, firstly understand, is not a religion. అదేంటంటే, అంటే మామూలుగా మనము లోకరీత్యా చూస్తే ఎస్, క్రిస్టియానిటీ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజన్స్. మ్యాక్సిమం
అంటే బై వే ఆఫ్ పర్సంటేజ్ క్రిస్టియన్స్ దెన్ హిందూస్, అది మామూలుగా లోకరీత్యా మనం చూస్తే వాస్తవానికి యేసు ప్రభు వారు ఆయన మతాన్ని అందించడానికి రావాలి. ఇది వాస్తవం. నేను ఇక్కడేదో మీరు నన్ను పిలిచారు, ఒక యూనో నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ని స్టూడెంట్స్ని ఇన్వైట్ చేశారు కాబట్టి నేను చెప్తాను. నేను ఇది చర్చ్లో కూడా ఇది చెప్తాను, కార్పొరేట్లో కూడా ఇదే చెప్తాను, ఎందుకంటే ఇది వాస్తవం. మరి ఏంటి యేసు ప్రభు వారు ఏమి ఇవ్వడానికి వచ్చాడు అంటే, యేసు ప్రభు వారు సంబంధాన్ని అందించడానికి వచ్చాడు, మతాన్ని అందించడానికి కాదు. అయితే ప్రశ్న ఏంటంటే, సంబంధం ఎందుకు? దేవుడితో సంబంధం ఎందుకు అంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు బైబిల్ ఏమంటుందంటే స్త్రీ గాను పురుషుడు గాను సృష్టించాడు ఆయన. అందుకని మొదట నరుడు నరుడులోంచి తీయబడింది నారి అని ఉంటుంది, అది మనకి తెలిసిన విషయం, రైట్? అయితే మొట్టమొదటి దంపతులు వారు పాపం లేకుండా ఉన్నారు. దేవుడు తన యొక్క ఊపిరిని తన శ్వాసనిచ్చాడు. దేవుడు ఆత్మ. గాడ్ ఇస్ స్పిరిట్. దేవునికి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ప్రాబ్లం ఏంటంటే ఆత్మ ప్లస్ మళ్ళీ బైబిల్లో మనం చూస్తే దేవుణ్ణి యోహాను సువార్త అన్న సువార్తలో ఆయన ఏమని ఇంట్రడ్యూస్ చేస్తాడంటే, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యము దేవుడే ఉండేను. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళందరూ పాటలు పాడారు. ఎంసీ తను చాలా లైవ్లీగా, ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడీ సో లైవ్లీ ఎనర్జెటిక్ ఎంసీ. ఓవర్ దట్ వాస్ వండర్ఫుల్ సిస్టర్ అండ్ అమేజింగ్ సింగింగ్, గ్రేట్ టెస్టిమనీ, గ్రేట్ సాంగ్. అయితే ఇవన్నీ ఈ మైక్రోఫోన్ ద్వారా మనం పెట్టినాం, పాటలు కానీ ఏవైనా కానీ వర్డ్స్, రైట్? ఐదర్ బై వే ఆఫ్ ఏ సాంగ్ ఆర్ బై వే ఆఫ్ ఏ టాక్ ఆర్ వాట్ ఎవర్. అయితే నా మాటలు మీరు పట్టుకోండి అని అనుకోండి. హలో, ఏమనుకుంటారు మీరు? ఇప్పటివరకు ఏదో కొంచెం ఎడ్యుకేటెడ్గా బాగా ఉన్నట్టున్నాడు, సడన్గా ఏమైంది దీనికి, రైట్? మాటలు వినిపిస్తాయి కానీ మనకి కనిపించవు, రైట్? I mean, I don't have, it's an obvious thing. నా మాటలు ఫీల్ అవ్వండి అన్నాను, ఎలా ఉంటుంది, రైట్? మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వర్డ్, వాక్యము, దేవుడు వాక్యమై ఉన్నాడు, రైట్? ఆయన ఎప్పుడు మాట్లాడాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఆయన వాక్యముగా ఉన్నప్పుడు, వాక్కుగా ఉన్నప్పుడు దేవుని మాటలు ప్రవక్తల ద్వారా ఆయన వినిపించాడు. అయితే ఆయనను చూడటం అసాధ్యమైంది. Are you with me? Why? A word can be heard, a word cannot be seen, a word cannot be felt. Right? వాక్యం అన్నది నాకు వినిపిస్తుంది కానీ వాక్యము నాకు కనిపించదు. వాక్యం నేను పట్టుకోలేను. కానీ ఆ వాక్యము శరీరం అయినప్పుడు, అంటే మీ వలె నా వలె అయినప్పుడు ఏమయ్యింది? యేసు ప్రభువు మానవ అవతారంలో, సాక్షాత్ దేవుడు మానవ అవతారంలో రాగా. ఎందుకంటే వేరే ఏ రీతిగా వచ్చినా మనిషి గుర్తించడానికి అవకాశం లేదు. ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను, చిన్న ఇన్సిడెంట్. బాగా చదివిన టైంలో ఒక ఆయన క్రిస్టియన్ ఫ్యామిలీలోనే ఉన్న ఆయన, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చర్చికి వెళ్తారు, వాళ్ళకి మంచి అలవాటు. అయితే ఇది ప్రాబ్లం ఏంటంటే, యేసు ప్రభువు ఒక కన్యకు పుట్టాడన్న విషయం ఆయన అంగీకరించబడతారు. కన్యక ఏంటి, గర్భం ధరించడం ఏంటి, తర్వాత సాక్షాత్తు దేవునికే జన్మనివ్వడం ఏంటి, ఇదంతా చాలా విదూరంగా పిచ్చిగా ఉంది. మీరు నమ్మితే నమ్మండి, మీరు వెళ్ళండి కానీ నేను రాననేవాడు, అంత ముందుగా వాదించేవాడు. అయితే ఇలాంటి క్రిస్మస్ టైంలోనే వాళ్ళు ఆరాధనకు దేవుని మందిరానికి వారు వెళ్ళినప్పుడు ఇంట్లో కూర్చొని చలి ప్రాంతం, ఇంట్లోనే మంచి మంచిగా ఫైర్ ప్లేస్ అంతా ఉంది, కొంచెం డబ్బున్న వాళ్ళే, మంచి పోటీ అంతా ఉంది. కాసేపు అయిన తర్వాత తనకి కొన్ని పిచ్చుకల సౌండ్ వినిపించింది. ఆ కిటికీ తీసి చూస్తే చాలా పిచ్చుకలు అక్కడ చలికి అవి బాగా షివర్ అవుతా ఆ పోటీకలు ఉన్నాయి. నాకు అర్థమైపోయింది, ఈ రాత్రి ఆ పిచ్చుకలు బయటే ఉంటే అవి ఖచ్చితంగా చచ్చిపోతాయి. కాబట్టి కొంచెం నేను తలుపు తీసి లోపల తీసుకొని వస్తే ఈ రాత్రి లోపల ఉండి పొద్దునే కిటికీ లేక తలుపు ఓపెన్ చేస్తే వెళ్ళిపోతాయి, వాటి లైఫ్ సేవ్ అవుతుంది. కాబట్టి తలుపు తీసేయండి, మంచి ఉద్దేశంతో. ఉద్దేశం ఏంటి? అవి బ్రతకాలి, వాటికి నేను సహాయం చేయాలి. కానీ ఆబ్వియస్ థింగ్ హ్యాపెన్. దాని తలుపు తీసి దగ్గరికి వెళ్తా ఉంటే అవి దగ్గరికి వస్తాయా, దూరం అవుతాయా? సో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చైనాలో చదవట్లేదు కాబట్టి
రైట్. కాబట్టి వెళ్తున్నాడు, భయపడి అంటారు. ఎందుకంటే వాటికి ఏంటంటే ఈ ఆకారం వేరే, అవేమో హెల్ప్ చేస్తాను అనుకోవట్లేదు, హామ్ చేస్తాయి అనుకుంటున్నాడు. ఏమో ట్రై చేస్తున్నాడు, లాంగ్ స్టోరీ సాంగ్స్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు, ఇది అంటున్నాడు. అవి రావట్లేదు. చాలా బాధపడ్డాడు, ఇంట్లోకి వచ్చేసాడు. నేను ఎన్ని రకాలుగా వాటికి సహాయం చేయాలి, లేకపోతే చచ్చిపోతాయని ఎంత చెప్పినా వాటికి అర్థం కాలేదే. ఎందుకు అనగానే బలిపింది. మీకు తెలుసు కదా, ఒకవేళ నేను కూడా పిచ్చుకొని ఉంటే ఆ భాషలో నేను మాట్లాడి నన్ను గుర్తుపట్టే వాళ్ళు అది లోపలికి వచ్చేది. అప్పుడు క్రిస్మస్ గుర్తొచ్చింది. మానవ అవతారంలో దేవుడు రాకపోతే మనిషి దేవుడు ఎప్పుడు గుర్తించలేడు. అందుకనే యేసు ప్రభువు మనిషి స్వరూపం రావాల్సి వచ్చింది. ఇందులో పెద్ద ప్రమాణం లేదు. కానీ ప్రశ్న ఏంటంటే ఎందుకు? Why? The answer is only one word, which all of us desire. That one word is love. ఇప్పుడు కొంచెం ఎవరొస్తారో మంచి సెన్సిటివ్ విషయం, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఆ మాట చెప్పారు. అంటే ఒకవేళ ఎవరైనా ప్రేమలో ఉన్నా పడబోతున్నా అది ఇంకో టాపిక్ లేండి. కానీ ఒక విషయం చెప్తారు, చదువుకునే వయసులో చదువుకోవడం మంచిది. నాకు ఇప్పటి వరకు ఎవరు మేము ప్రేమలో నిలబడతామని చెప్పాలి. ఏమని చెప్తారు? పడతాం అన్నది మంచి విషయంగా మీరు ఆలోచించుకోండి. మీరు చిచ్చుకోండి ఇంటికి వెళ్ళాక. నేను పడతా, ఎందుకు పడాలి? ప్లస్ కొంతమంది అందరూ గర్ల్సే కనిపిస్తున్నారు బాబు, మీరు అందరూ మంచి కుర్రాలేరు. ఆ జనరల్గా చెప్పేది ఏంటంటే మా మనసు పారేసుకున్నాం. ఎందుకు సార్? ప్లస్ ఒకరికి పారేయటం కాదు, ఎవరు కనిపిస్తే వారికి తర్వాత ఎవడో పట్టుకుని కారేస్తారు. జనరల్గా ఎవరైనా మామూలు పడ్డాడండి, కొంచెం ప్రేయర్స్ చేయాలంటే కష్టం అయింది కాబట్టి పడ్డాడు, మామూలు పడ్డా చాలా బాగుంది అన్నారు. మరి అటువంటిప్పుడు పడ్డాం ఎందుకు? అలా బాగండి, చక్కగా చదువుకోండి, టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టాపిక్ నాట్ బట్ గాడ్స్ లవ్. అంటే లవ్ అనేది మనకి ఏమిటంటే ఒక ఫ్రెండ్స్ మధ్య లవ్, లేదా పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య లవ్, ఒక భార్య భర్తల మధ్య లవ్, అదే మనకు అర్థం అవుతుంది. కానీ దేవుడు తన ప్రేమను గురించి చెప్తున్నప్పుడు దేవుడు ప్రేమగా ఉన్నాడని ఉంటుంది బైబిల్. అంటే దేవుడు తనను తాను లోకమునకు మానవానికి పరిచయం చేసుకోవాలని ఆశపడినప్పుడు ఆయన ఎంచుకున్నది ఆయన ప్రేమమయంగా పరిచయం చేస్తున్నారు. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్, అగైన్ రాజీవ్ హెస్ టచ్డ్ అపాన్ ఇట్ బ్యూటిఫుల్లీ, ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫెయిత్. మన విశ్వాసం, మన నమ్మకం మన హృదయపూర్వకంగా ఆయనలో పెట్టాలి. జస్ట్ ఈ ఒక్క విషయం ఆలోచించండి, నేను తర్వాత ఈ స్టోరీని కంప్లీట్ చేసేస్తాను. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే, ఇట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్, ఇట్ కుడ్ బి యువర్ టీచర్, ఇట్ కుడ్ బి హూఎవర్. ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే ఆ వ్యక్తి చెప్పే మాటలన్నీ ఆయన చేస్తుంటే నాకు నమ్మకం ఏర్పడుతుంది. Are you with me? Right? Go over it. If somebody tells something and somewhere they don't do, at least even 5%, నాకు కొంచెం డౌట్ ఉంటుంది. మనోడు చాలా మట్టుకు చెప్పి నువ్వు చేస్తాడు, కానీ ఈ ఒకటి రెండు విషయాల్లో మీకు అర్థం అవుతుందా? ఎవడైతే 100% ఆఫ్ ఇంటిగ్రిటీ అంటాడు, వాట్ హి సేస్ హి ఆర్ షీ విల్ డు, అలాంటిది నాకు ఆ నమ్మకం ఏర్పడితే వాళ్ళు చెప్పిందంతా చేయడం నేను చూసి నా పట్ల వాళ్ళు ఏమైనా చెప్పింది నా లైఫ్లో నేను స్పష్టంగా అనుభవిస్తుంటే అప్పుడు కూడా నాకు ఏదో డౌట్ ఉంటుంది. అది పదే నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నా లైఫ్లో ఆయన జీవించి చూపించాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచడం. జస్ట్ టాక్ అబౌట్ దిస్ లవ్. ఆయన చెప్పిన అనేక మాటల్లో ఒక చోట ఏమని చెప్తాడంటే ప్రేమ గురించి, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి కంటే విలువైన ప్రేమ గలవాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. అని తన శిష్యులను స్నేహితులు అని పిలుస్తాడు. ఏమన్నాడు? ఒక స్నేహితుని కోసం ప్రాణం పెట్టి వాడి కంటే విలువైన ప్రేమ ఎవరైనా చూపించగలరా అని
పుట్టి ఒక వాక్యంగా ఒక డైలాగ్గా ఆయన చెప్పలేదు. అలా చెప్పి ఆయన వెళ్ళి శిలువ మీద మర్పించాడు. ఆ ప్రేమను ఆయన రుజువు చేశాడు. మీకు అర్థమైందా? He just didn't tell something and not do what he told, he did. That is why you can trust. అర్థమవుతుంది? We are not here, రాజీవ్ గాని నేను కానీ ఇంత పాటలు పాడేవారు కానీ ఇక్కడ సంఘంలో ఉన్నవారు కానీ ఎవరము యేసు ప్రభువుని ఒక ప్రోడక్ట్గా మేము మార్కెట్ చేయము. Trust me. Because Jesus is not a product to be tested. Jesus Christ is a person to be trusted. యేసు ప్రభువు ఒక వ్యక్తి, ఆయన ఒక వస్తువు కాదు. వాడుకోండి లేకపోతే పరీక్షించండి కాదు. ఆయన గురించి మేము ప్రచారం కూడా చేయట్లా, ఆయనను పరిచయం చేయాలని ఆశపడుతున్నాం. అర్థమవుతుందా? This whole thing is just to introduce this person who was completely God, completely man. సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. ఎందుకు చెప్తాను? ఎందుకు క్రిస్మస్ జరగాల్సిన అవసరం వచ్చింది? ఉదాహరణకి మేమిద్దరమే స్పాట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే గెస్ట్గా while we have not known each other for long, but supposing we are good friends and we are, కానీ for whatever reasons మా ఇద్దరు మధ్య గొడవ వచ్చింది అనుకుందాం. నాకు రాజీవ్కి మధ్య ఎంత గొడవ అంటే నేను రాజీవ్కి వస్తే అడిగిపోతుంది. పాపం మా ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు నాకు పరిచయం అయిన సునీల్ వచ్చి నేను రాజీవ్ దగ్గరికి తిరిగి మీతో మీ గురించి మాట్లాడి మీరుని నేను కలపాలని ఆశపడతాను. బాగలేదు. ఇమాజిన్ సునీల్, రాజీవ్ డజంట్ నో సునీల్. ఓకే, అప్పుడు సునీల్ వెళ్ళాడు రాజీవ్ దగ్గరికి వెళ్ళి, రాజీవ్ అప్పుడు పీటర్ మంచి ఫ్రెండ్స్ కదా, ఇప్పుడు మేము డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. లేదు, ఐ జస్ట్ వాంట్ టు టెల్. దాని గురించి చెప్పాలంటే రాజీవ్ ఇస్ ఎ నైస్ పర్సన్, బట్ హీ విల్ సే అసలు నా గురించి నీకేం తెలుసు? నాతో నీకేంటి సంబంధం? నీకు పీటర్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఆయన తరపు నుంచి వచ్చి రికమెండ్ చేసి రికన్సైల్ చేయాలంటున్నావు, రైట్? కానీ నా గురించి నీకేం తెలియదు. అసలు పీటర్ నాతో ఎంత మిస్బిహేవ్ చేశాడో, నా గురించి ఏమి చేశాడో నీకు అసలు ఏం తెలియదు. నువ్వు తన పక్షాన్ని వస్తే నేను అంగీకరించినాను. ఒకవేళ రాజు ఇంకెవరో ఫ్రెండ్ ఉన్నారు అనుకున్నాను, జాన్ పర్సన్ ఇస్ దేర్ అన్నాడు. సో ఇమాజిన్ ద అదర్ వే రౌండ్. జాన్ ఇస్ కమింగ్ ఆన్ రాజీవ్స్ బిహాఫ్ టు మీ అండ్ ఈస్ టెల్లింగ్ మీ ఇద్దరు మ్యాచ్అప్ అయితే బాగుంటుంది. నేనేమంటాను? అసలు నువ్వు భయపడగా నీకు రాజీవ్ దోస్తు, నువ్వు ఆయన ఫేవర్గానే మాట్లాడతావు. కానీ రాజీవ్ నా గురించి ఏమి చేశాడు నీకు తెలుసా? ఇప్పుడు మా ఇద్దరినే మ్యాచ్అప్ చేయాలంటే మా ఇద్దరితో ఆ వ్యక్తికి మంచి పరిచయం ఉండాలి, సంబంధం ఉండాలి. ఎస్ నో? అండ్ ద పర్సన్ షుడ్ రిప్రజెంట్ బోత్ ఆఫ్ us కరెక్ట్లీ. అంటే ఆయన గురించి కొంచెం ఎక్కువ, నా గురించి తక్కువ కాదు. ఇద్దరిని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలి, ఇద్దరిని సంధి చేయాలి. ఇద్దరితో చక్కని సంబంధం ఉండి పార్షాలిటీ లేకపోతే. మొదటి దంపతులు పాపం చేసినప్పుడు దేవునికి మానవునికి మధ్య ఎప్పటికీ సంబంధం ఉంటుంది. గాడ్స్ డిజైర్ ఇస్ మ్యాన్ షుడ్ లివ్ ఆల్వేస్. ఒక మనిషి మనిషిని ఎప్పటికీ బ్రతకాలని దేవుని ఆశ. ఇలా రాజు తన స్టోరీ, తన టెస్టిమనీ చెప్తున్నప్పుడు చెప్పాడు, విదిన్ అవర్ స్పిరిట్ వి షుడ్ నో హిమ్ కదా. అంటే our body is the composition of three కదా, whole being, sorry, not body, mind and soul. శరీరము, మనసు, ఆత్మ. ఆత్మ అన్నది ఎప్పుడు ప్రచుతానే ఉంటుంది, రైట్? కానీ ఇందాక రాజు చెప్పినట్టు తనకు ఆ ప్రశ్న ఉంది కదా, ఈ లైఫ్ అయిపోయిన తర్వాత నరకమా పరలోకమా, రైట్? కాబట్టి నువ్వు నరకానికి వద్దు, కానీ పరలోకంకి వెళ్ళాలంటే మోక్షం నాకు కావాలంటే ఏంటి? ఈ ఆత్మ దేవుడితో పాటు జీవించాలి. దేవుని ఆశ కూడా అదే, దేవుడితో పాటు జీవించాలి. అయితే పాపం యొక్క జీతం మనం ఎందుకంటే మొదలు పాపం చేశారు. ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు కొడుతున్న ప్రతి వ్యక్తి చచ్చిపోవాలి ఎప్పుడో ఒకప్పుడు, రైట్? టుడే, టుమారో, 10 years, 20 years లేటర్ వ్యక్తి పుట్టిన వ్యక్తి చనిపోవాలి. కానీ దేవుని ఆశ ఆ వ్యక్తి ఇప్పటికీ జీవించాలి. ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఆత్మీయ అతిక్రమం ప్రాబ్లం అంతే.
ఆజ్ఞ అతిక్రమ పాపం. ఆది దంపతులు దేవుడు చెప్పిన మాటను వారు ఉల్లంఘించారు కాబట్టి పాపం చేశారు. పాపం ద్వారా మనిషికి మరణం అన్నది సంభవించింది. ఆ పాపం నైజంలోనే మనం కూడా పడుతున్నాం. ఏమైంది? దేవుడికి మనిషికి మధ్య సంబంధం తెగిపోయింది. ఇప్పుడు రాజీవ్ పీటర్ ఎగ్జాంపుల్, ఆ గొడవ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని సంజయ్. ఇప్పుడు ప్రాబ్లం ఎవరి సపరేషన్ ఎవరి మధ్య వచ్చింది? దేవుడికి మనిషికి మధ్య. అయితే వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలి, కలపాలి అంటే ఒక వ్యక్తి ఉండాలి. ఏ వ్యక్తి? మనిషితోనూ ఫుల్ లింక్ ఉండాలి, దేవుడితోనూ ఫుల్ లింక్ ఉండాలి. 100% దేవుడై ఉండాలి, 100% మనిషి ఉండాలి. అలాంటి క్యారెక్టర్ వేసుకుని వారు ఎవరికైనా మీరు పరిశీలించారు. Nobody, I'm telling you openly, there is nobody who can represent man and represent God. That is why God had to come in human form. మానవ అవతారంలో ఎందుకు దేవుడు ఉద్భవించాలి అంటే మనిషిని దేవునికి రికన్సైల్ చేయడానికి. మీకు అర్థమవుతుందా? కాబట్టే ఆ శిలువ మీద ఆయన మరణిస్తూ దేవునిని మనిషిని దేవునితో సమాధానపరిచాడు. He not only revealed God, he represented mankind and he reconciled man with God, and that is trust. అందుకనే క్రైస్తవ్యం మతం కాదు. మతాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అర్థం అవుతుంది, అర్థం కాదు. ఒక సంబంధాన్ని మనం అనుభవించాలి. రైట్? ఫ్రెండ్షిప్ అన్నది ఫ్రెండ్షిప్ గురించి పుస్తకం తెలుస్తుందా? తెలీదు. ఎప్పుడైతే మనం ఎవరినో ఫ్రెండ్ చేసుకుంటామో అప్పుడు ఆ షిప్లోకి దిగితే రైట్ అప్పుడే అర్థమవుతుంది. సేమ్ థింగ్, a relationship has to be experienced. He experienced personally, I experienced personally, and God came 2021 years ago just to say that I love you. I'll tell you one more real story that happened in our very country. If not anything, listen to this and you will get the meaning of Christmas. 1959, 1960, Bihar war. Gahalwar అన్న విలేజ్ ఉంది. Gahalwar, later you Google, okay? ఇప్పుడు గూగుల్ చేయాలి. Gahalwar అన్న విలేజ్ లో ఒక స్మాల్ ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, పేద కుటుంబం. ఆయన ఒక పేద పూర్ లేబరర్, తన వైఫ్ పేరు ఫాల్గుని దేవి. అయితే 1959లో ఈ గెహల్వర్ ఇక్కడ దగ్గర గ్రామము, ఆ గ్రామం పేరు వజీర్గంజ్. 56 కిలోమీటర్స్ ఈ రెండు గ్రామాలకి. ప్రాబ్లం ఏంటంటే చాలా కొండలు ఉన్నాయి ఈ రెండు గ్రామాల మధ్య, కాబట్టి రోడ్డుకి డేమ్ లేదు. అప్పట్లో ఎవరైనా ఏదైనా మెడికల్ హెల్ప్ ఎనీథింగ్ కొనుక్కోవాలనుకుంటే గెహల్వర్ విలేజ్ నుంచి వాళ్ళు ఈ కొండల పైకి ఎక్కి కిందకి దిగి అంతా చేసుకొని చుట్టూ తిరిగి వజీర్గంజ్కి వెళ్ళాలి. 1959లో ఫాల్గుని దేవి ఈ కొండ ఎక్కి షీ వాస్ గోయింగ్ టు ది అదర్ సైడ్ టు గెట్ మెడికల్ హెల్ప్. ఆ ప్రయత్నంలో తను అక్కడి నుంచి జారి పడిపోయి చచ్చిపోయింది. తన భర్త కుమిలిపోయి ఎంతగా ప్రేమించిన తన భార్య చనిపోయింది అని 1960 ఆ చనిపోయిన ఆ ఫ్యూ మంత్స్ తర్వాత ఒక చిజిల్ హ్యామర్, తెలుసు కదా వాట్ ఇస్ ద చిజిల్ అండ్ హ్యామర్? చిజిల్ ఇస్ సంథింగ్ దట్ యు యూజ్ టు హిట్ అండ్ టేక్ అవుట్ చిప్స్ కదా. ఒక చిజిల్ ఒక హ్యామర్ పట్టుకొని ఆ రాళ్ళని కొట్టడం ప్రారంభించాడు. అందరూ ఆ ఊళ్ళో అనుకున్నారు భార్య చచ్చిపోయే మనవాడు పిచ్చోడు అయిపోయాడు, రాళ్ళు కొట్టుకుంటున్నాడు. From 1960 to 1982, 22 years, this man kept hitting the rock. And finally, 22 years అయిన తర్వాత 30 feet wide, 25 feet high, 360 feet long టనల్ చేశాడు ఒక వ్యక్తి. తన చచ్చిపోయిన భార్యను ప్రేమించి ఆ గ్రామస్తులు మళ్ళీ ఎప్పుడూ చచ్చిపోకూడదని వజీర్గంజ్ కి గెహల్వర్ నుంచి దారి చేశారు. 2011లో ఎప్పుడో దశరథ్ మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని సినిమా తీశారు. అలాంటి సినిమా మనం చూడలేదు. 2015లో దశరథ్ మాంజీని ఆనర్ చేస్తూ భారత పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు. దిస్ వన్ మ్యాన్ మేడ్ దిస్ రోడ్.
ప్లీజ్ రిమెంబర్, తన భార్య చచ్చిపోయింది, ఆ భార్యను ప్రేమించి చచ్చిపోయిన భార్య ఇంకా ఎవరు చనిపోకూడదని తన గ్రామం నుంచి ఇంకొక గ్రామంలోకి ఏం చేశాడు, ఒక దారిని. యేసు ప్రభువు 2021 సంవత్సరాల క్రితం, జస్ట్ లిసన్ టు దిస్, ఐ యామ్ క్లోజింగ్. 2021 సంవత్సరాల క్రితం ప్రతి మనిషి బ్రతకాలని, ప్రతి వ్యక్తి నిత్యము జీవించాలని, మనిషిని ప్రేమించి, మనిషి అంటారా నిన్ను నన్ను ప్రేమించి మనము చనిపోకూడదని తాను ఇంకొక దారి తయారు చేయడం, ఆయనే దారిని తన ప్రాణాన్ని పెట్టాడు. He didn't say, I will make a way. He said, I am the way, the truth, and the life. No one comes to the Father but by me. That is Christmas. That is Christmas, provided you say, I trust this person who did everything that he said he would. That is why Christmas happened 2021 years ago. 2021 సంవత్సరాల క్రితం క్రిస్మస్ ఎందుకు జరిగిందండి అంటే, పుట్టిన ప్రతి వ్యక్తి జీవించాలి, దేవుడు ప్రేమ ఉన్నాడని తెలుసుకోవాలి, ఆయన దేవుడికి మాత్రమే తెలుసుకోవాలి. If you are comfortable, I request you to just close your eyes. మిమ్మల్ని ఏదో మెస్పరైజ్ చేయాలని కాదు, ఒకవేళ ఇక్కడ ఉన్న వారందరూ ఈ మాటలు విని, అంటే రాజీవ్ చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు, ఇవేమో మా మాటలు కాదు, ఇవి దేవుడి మాటలు. కానీ ఒకవేళ ఎవరైనా మరి ఈ మాటలు విని యేసు ప్రభువు గురించి మాకు ఇంకా తెలుసుకోవాలని ఆశ ఉంది, లేక నేను నిజంగా నా హృదయంలో నేను ఒప్పింపబడతాను, ఆయన ఈ లోకమునకు మానవ అవతారంలో వచ్చిన దేవుడని, మానవుల యొక్క పాపం కోసం ఆయన చనిపోయాడని, నా పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించాడని, నా జీవితంలోనికి నేను ఆయనను ఆహ్వానించడానికి నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు, నేను స్వచ్ఛందంగా ఆయనను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నానంటే విశ్వసించండి, యేసు ప్రభువు వారు మీ హృదయంలో జీవిస్తారు. అది ఒక ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన కార్యం. ఒకవేళ అలాగ మీ మనసు కనిపించి మీరు మీ హృదయంలో ఆ రీతిగా ఒప్పింపబడినట్లయితే చిన్న ప్రార్థన చేస్తానండి. యేసు ప్రభు, నేను నీ గురించి విన్నాను, నా కోసం వచ్చి నువ్వు మరణించావని, కాబట్టి మానవ అవతారంలో నువ్వు ఉద్భవించావని, ఈ వాస్తవాన్ని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన మీరు చేస్తే నిజమైన రక్షణ, పాపక్షమాపణ, ఆ యథార్థమైన నిశ్చయత మీకు దేవుడు దయచేస్తాడు. మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మా దయగల దేవా, పరిశుద్ధుడా, నాయన ఈ చక్కని సాయంకాల సమయాన ఎంతో మంది ప్రభు ఇక్కడ వచ్చి తమ స్నేహితుల యొక్క ఆహ్వానాన్ని వారు స్వీకరించి, అయ్యా మరి మీ సన్నిధిలో ఈ సమయం కలిగారు, దాన్ని బట్టి వందనాలు. నాయన మీ జన్మం గురించిన విషయాలు అనేక రీతులుగా మీరు వారికి తెలియపరచాలని ఆశపడుతూ, మీ యందు నాయన తమ విశ్వాసాన్ని వ్యక్తపరచాలని ఆశపడిన వారిని గుర్తు చేసుకుని, వారిని నాయన మరి మీరు ప్రత్యేక రీతిగా దర్శించి ఆ రక్షణ నిశ్చయత, పాపక్షమాపణ మీరు వారికి దయచేసి ఆశీర్వదించి మీ ప్రణాళిక చొప్పున నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.